Good morning, students. So, in class lo terminal voltage gurinchi problem chesamu. Next ivala combination of cells chuddam. Combination of cells. Combination of cells. So, cells lo ఎన్ని రకాల కాంబినేషన్లు ఉన్నాయి? There are 3 types of combinations. ఒకటి series combination, parallel combination, mixed grouping. 3 combinations గురించి నేర్చుకుందాం. సో ఇవాళ 3 అబౌ సిరీస్ కాంబినేషన్, ప్యారలల్ కాంబినేషన్ చెప్పుకుందాం. సో సిరీస్ కాంబినేషన్. వాట్ ఈస్ సిరీస్ కాంబినేషన్? సెల్స్ ని సిరీస్ లో కాంబినేట్ చేయటం అంటే ఎప్పుడు సెల్స్ సిరీస్ లో కాంబినేషన్ ఉంటాయో చూద్దాం మనం. సో ఇలా రకరకాల సెల్స్ ఉన్నాయండి. సో లెట్ దిస్ బి ఫస్ట్ సెల్. సెల్ సింబల్ అది. ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. పాజిటివ్ టెర్మినల్, నెగిటివ్ టెర్మినల్. దీని ఈఎంఎఫ్ ఈ, ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆర్. ఇది ఫస్ట్ సెల్. దానికి పక్కన ఇంకో సెల్ ఈ విధంగా కనెక్ట్ చేసాం. ఇంకో సెల్ కనెక్ట్ చేసాం. చెప్పేది ఏంటి? సిరీస్ కాంబినేషన్. సిరీస్ కాంబినేషన్. సో ఈ సెల్ యొక్క ఈఎంఎఫ్ ఈ, ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆర్. ఇలా వరుసగా కలుపుకుంటూ వెళ్ళి ఇది nth సెల్. ఇది ఈ nth సెల్ యొక్క పాజిటివ్, ఇది నెగిటివ్. ఇలా వరుసగా కలుపుకుంటూ వెళ్ళాలి. చూడండి, ఫస్ట్ సెల్ యొక్క నెగిటివ్ టెర్మినల్ ని సెకండ్ సెల్ యొక్క పాజిటివ్ టెర్మినల్ కి కనెక్ట్ చేసాం. అలాగే సెకండ్ సెల్ యొక్క నెగిటివ్ టెర్మినల్ ని థర్డ్ సెల్ యొక్క పాజిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేయాలి. అలా లాస్ట్ సెల్ కూడా ఆ విధంగా కనెక్ట్ చేసి ఏం చేయాలి? ఫస్ట్ సెల్ యొక్క పాజిటివ్ టెర్మినల్, లాస్ట్ సెల్ యొక్క నెగిటివ్ టెర్మినల్, ఈ రెండింటిని ఇట్లా ఒక ఎక్స్టర్నల్ రెసిస్టర్ కి కనెక్ట్ చేస్తే, ఈ రెసిస్టెన్స్ సమ్ ఆర్ ఉందనుకుంటే ఇలా ఒక ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ కనెక్ట్ చేస్తే దెన్ ద సెల్స్ ఆర్ సెట్ టు బి కనెక్టెడ్ ఇన్ సిరీస్. అప్పుడు ఆ సెల్స్ ఎలా ఉన్నట్టంట? సిరీస్ లో ఉన్నట్టు. సో వాట్ ఈజ్ సిరీస్ కాంబినేషన్? అంతకుముందు మీకు కాంబినేషన్ ఆఫ్ రెసిస్టెన్సెస్ సిరీస్ లో వచ్చినాయి. అంతకుముందు ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ కెపాసిటెన్స్ లో కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్, అక్కడ కూడా సిరీస్ కాంబినేషన్ చూశారు. అలాగే ఇక్కడ సెల్స్ లో సిరీస్ కాంబినేషన్ అంటే ఎలా కనెక్ట్ చేయాలి చూడండి. సేమ్ దానికిలాగే నెంబర్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి. ఇది ఫస్ట్ సెల్, సెకండ్ సెల్, థర్డ్ సెల్, ఫోర్త్ సెల్, అలాగా సో ఆన్. ఇది nth సెల్, ఇది nth సెల్. ఇవన్నీ సిరీస్ లో కనెక్ట్ చేయాలంటే ఎలా కనెక్ట్ చేయాలి? ఫస్ట్ సెల్ యొక్క నెగిటివ్ టెర్మినల్ ని సెకండ్ సెల్ యొక్క పాజిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేయాలి. సెకండ్ సెల్ యొక్క నెగిటివ్ టెర్మినల్ ని థర్డ్ సెల్ యొక్క పాజిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేయాలి. అలా సో ఆన్ కనెక్ట్ చేసి లాస్ట్ సెల్ యొక్క నెగిటివ్ టెర్మినల్ ని ఫస్ట్ సెల్ యొక్క పాజిటివ్ టెర్మినల్ ని రెండింటికి మధ్యలో ఒక ఎక్స్టర్నల్ రెసిస్టర్ ఒకటి కనెక్ట్ చేస్తే దాని రెసిస్టెన్స్ ఆర్ ఉందనుకుంటే దెన్ దీస్ సెల్స్ ఆర్ సెట్ టు బి కనెక్టెడ్ ఇన్ సిరీస్. అప్పుడు ఆ సెల్ సిరీస్ కాంబినేషన్ లో ఉన్నట్టు అనమాట. సో ప్రతి సెల్ కి ఈఎంఎఫ్ ఈ ఉంది. ఇక్కడ ఈ సెల్ కి ఈఎంఎఫ్ ఉంది, ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆర్ ఉంది. ఈ సెల్ కి ఈఎంఎఫ్ ఉంది, ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆర్ ఉంది. అలాగే ఈ nth సెల్ కూడా ఈఎంఎఫ్ ఈ ఉంది, ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆర్. సో ఇప్పుడు ఈ సెల్ నుంచి వచ్చే కరెంట్, ఈ ఫస్ట్ సెల్ నుంచి ఐ అనే కరెంట్ ఇలా వస్తుంది. ఆ కరెంట్ ఇలా వెళ్తుంది. ఇలా వచ్చిన కరెంట్ దీంట్లోకి వెళ్ళాలి. ఆ కరెంట్ ఈ రెసిస్టెన్స్ లోకి వెళుతుంది. మళ్ళీ ఇలా వస్తుంది కరెంటు. ఆ కరెంట్ మళ్ళీ ఇలా వెళ్తుంది. ఇలా వెళ్ళి నెగిటివ్ టు పాజిటివ్, మళ్ళీ ఇలా వెళ్ళి నెగిటివ్ టు పాజిటివ్. ఇట్లా కరెంటు మొత్తం ఇలా ఫ్లో అవుతూ ఉంటుంది. సో ఇక్కడ అన్నిట్లో ఒకే కరెంట్ ఫ్లో అవుతుంది. చూడండి, ఈ సెల్ లోంచి వచ్చిన కరెంటు ఐ, అదే ఐ అనే కరెంటు దీంట్లోకి వెళ్తుంది, రెసిస్టెన్స్ లోకి వెళ్తుంది. అదే ఐ అనే కరెంట్ ఇలా వెళ్ళి ఈ సెల్ లోకి వెళ్తుంది. అదే ఐ అనే కరెంట్ ఈ సెల్ లోకి వెళ్తుంది. అదే ఐ అనే కరెంట్ ఈ సెల్ లోకి వెళ్తుంది. అంటే అన్నిట్లో అదే కరెంట్ ఫ్లో. కాబట్టి ఇవన్నీ ఏంటంటే సిరీస్ లో ఉన్నట్లు లెక్క. దెన్ ఆల్ దీస్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. సిరీస్ కాంబినేషన్ అంటే అర్థం అదే కదా. సేమ్ కరెంట్ ఫ్లో త్రూ ఆల్ ద సెల్స్. అన్ని సెల్స్ లో రెసిస్టెన్స్ లో అన్నిట్లో పోయిందనుకోండి,
ఏ విధంగా కనెక్ట్ చేయాలి? ద నెగటివ్ టర్మినల్ ఆఫ్ ది ఫస్ట్ సెల్ is connected to positive terminal of the second cell, and the negative terminal of the second cell connected to positive terminal of the third cell, and so on. Finally, the positive terminal of the first cell and the negative terminal of the last cell, if they are connected to a resistor R which is having a resistance R, then those cells are said to be connected in a series. అప్పుడు అవన్నీ సిరీస్ లో కనెక్ట్ చేసినట్టు. ఇప్పుడు సిరీస్ కాంబినేషన్ లో ఒక్కొక్క పాయింట్ చూద్దాం. ఫస్ట్ పాయింట్, సో వాట్ విల్ బి ద టోటల్ ఈఎంఎఫ్? Total EMF ఎంత ఇది? In series combination, what will be the total EMF of all the cells? ఒక్క సెల్ కి అయితే E, రెండు సెల్స్ కి అయితే E ప్లస్ E 2E, థర్డ్ సెల్ తీసుకుంటే 3E, ఫోర్త్ సెల్ తీసుకుంటే 4E, అలా nth సెల్ తీసుకుంటే ఎంత అవుతుందండి? NE. సో ఇన్ సిరీస్ కాంబినేషన్ టోటల్ EMF ఆఫ్ ఆల్ ది సెల్స్ ఎంత అయింది? NE అవుతుంది. అంటే సిరీస్ లో ఈఎంఎఫ్ ఎక్కువ ఉంటుంది అనమాట. మనకి ఈఎంఎఫ్ ఎక్కువ కావాలంటే సెల్స్ ఎలా కనెక్ట్ చేయాలంటూ సిరీస్ లో కనెక్ట్ చేయాలనంటూ. సో టోటల్ ఈఎంఎఫ్ ఆఫ్ ఆల్ ది సెల్స్ ఈజ్ ఎన్ఈ. టోటల్ ఈఎంఎఫ్ ఆఫ్ ఆల్ ది సెల్స్ ఈజ్ ఎన్ఈ. నెక్స్ట్, మరి టోటల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత ఉంటుంది? టోటల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్, టోటల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ రెసిస్టెన్స్ అంతా ఆర్, దీనికి ఆర్, అలా అన్ని ఆర్లు అన్ని సిరీస్ లో ఉన్నాయి. సిరీస్ లో ఉన్నాయి కాబట్టి మనకి సిరీస్ కాంబినేషన్ లో రెండు రెసిస్టెన్సెస్ ఉన్నాయి అనుకోండి, ఆర్ ప్లస్ ఆర్ 2R, 3 ఉన్నాయి అనుకోండి 3R, అలా ఎన్ ఉన్నాయి అనుకోండి ఏమైంది? ఎన్ఆర్ అయింది. సో ఎన్ సెల్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ సెల్స్ ఒక ఇంటర్నల్ రెసిస్టెన్స్ యాడ్ చేసుకుంటే ఏమొస్తుంది? ఎన్ఆర్. సో టోటల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఈజ్ ఎన్ఆర్. థర్డ్ పాయింట్, టోటల్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్. టోటల్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఎంత అయింది? సో ఈ మొత్తం సెల్స్ వల్ల రెసిస్టెన్స్ ఎన్ఆర్, ఈ రెసిస్టర్ వల్ల రెసిస్టెన్స్ ఆర్. మళ్ళీ ఎన్ఆర్ ఆర్ ఎలా ఉంటాయండి? సిరీస్ లో ఉంటాయి. ఎందుకని సిరీస్ లో ఉంటాయి? బికాస్ దాంట్లో ఏం కరెంట్ వెళ్తుందో దీంట్లో కూడా అదే కరెంట్ వెళ్తుంది. ఎప్పుడైనా సరే కరెంట్ అన్నింటిలో ఒకేలాగా వెళ్తే అవి ఎలా ఉన్నట్టు? సిరీస్ లో ఉన్నట్టు. మన ఇంట్లో చూస్తూ ఉంటాం ఒక్కోసారి రెండు ఫ్యాన్లకి ఒకే స్విచ్, రెండు ఫ్యాన్లకి ఒకే స్విచ్, ఒక స్విచ్ ఆఫ్ చేస్తే రెండు ఆగిపోతాయి, ఒక స్విచ్ ఆన్ చేస్తే రెండు తిరుగుతున్నాయి ఫ్యాన్లు. అంటే ఆ రెండిట్లో కరెంటు ఒకే కరెంట్ వెళ్తుంది అనమాట. అంటే ఆ రెండింటి ఎలా ఉన్నాయి? సిరీస్ లో ఉన్నాయి. ఒక్క ఫ్యాన్ తిరగకపోతే ఇంకో ఫ్యాన్ కూడా తిరగదు. ఈ ఫ్యాన్ తిరిగితే ఆ ఫ్యాన్ తిరిగింది. అంటే రెండింటికి సిరీస్ కనెక్ట్ చేశాం కాబట్టి, సిరీస్ కాంబినేషన్ ఇచ్చాం కాబట్టి రెండు ఒకే కరెంట్ ఫ్లో అవుతుంది. అలాగే ఇక్కడ అన్నిట్లో ఒకే కరెంట్ ఫ్లో అవుతుంది. ఈ కరెంట్ ఐ అనే కరెంట్ దీంట్లో ఫ్లో అవుతుంది, ఐ అనే కరెంట్ ఈ సెల్స్ లో కూడా ఫ్లో అవుతుంది. దట్ మీన్స్ ఆల్ దీస్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. సో టోటల్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఎంత అయిందంటే అన్నిటి వల్ల అన్ని సిరీస్ లో ఉన్నాయి కాబట్టి మొత్తం రెసిస్టెన్స్ యాడ్ చేసుకోవాలి. సో టోటల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఈజ్ ఎన్ఆర్ ప్లస్ ఈ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ఒక రెసిస్టెన్స్ కూడా యాడ్ చేసుకోవాలి, దట్ ఈజ్ ఆర్. సో ఎన్ఆర్ ప్లస్ ఆర్. సో టోటల్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఎంత అయిందండి? ఎన్ఆర్ ప్లస్ ఆర్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, టోటల్ ఈఎంఎఫ్. టోటల్ ఈఎంఎఫ్ అయిపోయింది కదా. కరెంట్, కరెంట్ ఎంత అవుద్దండి? వాట్ విల్ బి ద కరెంట్? కరెంట్ అంటే ఫార్ములా టోటల్ ఈఎంఎఫ్ బై టోటల్ రెసిస్టెన్స్. కరెంట్ ఫార్ములా ఏంటండి? టోటల్ ఈఎంఎఫ్ బై టోటల్ రెసిస్టెన్స్, టోటల్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్. సో కరెంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ చేసుకుంటే పైన అర్థం, ఐ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఈఎంఎఫ్ ఎంతండి? ఎన్ఈ, ఎన్ఈ బై టోటల్ రెసిస్టెన్స్ ఎంత? ఎన్ఆర్ ప్లస్ ఆర్. మొత్తం అన్నిటి వల్ల రెసిస్టెన్స్ ఎన్ఆర్ ప్లస్ ఆర్, ఎన్ఆర్ ప్లస్ ఆర్. సో దిస్ ఈస్ ద టోటల్ కరెంట్ అన్నమాట. ఇప్పుడు ఒకసారి చూడండి, సెల్స్ సిరీస్ లో ఉంటే టోటల్ ఎంఎఫ్ ఎన్ఈ, టోటల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎన్ఆర్, టోటల్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఎన్ఆర్ ప్లస్ ఆర్ సిరీస్ లో ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ కరెంట్ ఫార్ములా టోటల్ ఈఎంఎఫ్ బై టోటల్ రెసిస్టెన్స్, టోటల్ ఈఎంఎఫ్ ఎన్ఈ, టోటల్ రెసిస్టెన్స్ ఎన్ఆర్ ప్లస్ ఆర్. టోటల్ రెసిస్టెన్స్ అంటే మొత్తం సెల్ దీని దీన్ని కూడా. సో ఎన్ఆర్ ప్లస్ ఆర్. సో ఐ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఈ బై ఎన్ఆర్ ప్లస్ ఆర్. ఐ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఈ బై ఎన్ఆర్ ప్లస్ ఆర్. సో ఆ కరెంట్ మీద కొన్ని కేసెస్ ఉన్నాయి, ఆ రెండు కేసెస్ ఏంటో చూద్దాము.
So case 1, if R is very much greater than NR, if R is very much greater than NR అంటే సెల్స్ వల్ల వచ్చే ఇంటర్నల్ రెసిస్టెన్స్ కంటే టోటల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ కంటే మనం కనెక్ట్ చేసినప్పుడు ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు కరెంట్ ఎంత ఫ్లో అవుతుంది అంటే దెన్ I ఈజ్ ఈక్వల్ టు ఈ ఈక్వేషన్ లో R ఎక్కువ NR కంటే, అంతేగా R ఈజ్ వెరీ మచ్ గ్రేటర్ దాన్ NR. సో NR కంటే R ఎక్కువ కాబట్టి ఈ NR ని నెగ్లెక్ట్ చేస్తాం. చూడండి, R ఎక్కువ అంటే R 100, NR 1, 100 + 1 101. ఒకవేళ ఆ 1 తీసేస్తే 100, 100కి 101 పెద్ద తేడా ఉందండి, ఒకటే. కాబట్టి అందుకనే సిన్స్ R ఈజ్ వెరీ మచ్ గ్రేటర్ దాన్ NR, ఈ NR ని మనం నెగ్లెక్ట్ చేసుకోవచ్చు. NR ని నెగ్లెక్ట్ చేసుకోవచ్చు, డినామినేటర్లో ఉంది కాబట్టి ఇంకా నెగ్లెక్ట్ చేసుకోవచ్చు. 1/100కి 1/101కి పెద్ద తేడా ఏముందండి, రెండు ఒకటేగా. 0.01 వచ్చింది 1/100 అంటే. 101 అంటే అది కూడా 0.0లోనే వస్తుంది. సో పెద్ద తేడా ఏం లేదు. సో అందుకని సిన్స్ R ఈజ్ వెరీ మచ్ గ్రేటర్ దాన్ NR కాబట్టి ఈ NR ని నెగ్లెక్ట్ చేసుకోవచ్చు. NR వాల్యూ ఇంకా చిన్నదవుతుంది కాబట్టి NR ని నెగ్లెక్ట్ చేసుకుంటే, నెగ్లెక్ట్ చేయడం అంటే NR ఉన్నా సరే లేదనుకుంటాం, అప్పుడు ఏమైంది I ఈజ్ ఈక్వల్ టు NE/R. సో ఇఫ్ R ఈజ్ వెరీ మచ్ గ్రేటర్ దాన్ NR, then I ఈజ్ ఈక్వల్ టు NE/R. కేస్ 2, ఒకవేళ ఇలా ఉందనుకోండి, ఇఫ్ R ఈజ్ వెరీ మచ్ లెస్ దాన్ NR, ఇఫ్ R ఈజ్ వెరీ మచ్ లెస్ దాన్ NR, అప్పుడు ఏమైందండి దెన్ I ఈజ్ ఈక్వల్ టు ఏమైంది చూడండి, R వాల్యూ అంట NR కంటే తక్కువగా ఉంది, అంటే NR ఎక్కువ R కంటే, కాబట్టి R ని నెగ్లెక్ట్ చేసుకుంటాం. అప్పుడు NE/NR, NN క్యాన్సిల్ అయింది, అప్పుడు I ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందండి E/R. ఇక్కడ I ఈజ్ ఈక్వల్ టు NE/R. సో రెండిట్లో కరెంట్ ఎక్కడ ఎక్కువ కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది. N టైమ్స్ మల్టిప్లై అవుతుంది, ఇక్కడ NE/R. ఇదేంటంటే సింగిల్ సెల్ లోంచి వచ్చేటువంటి కరెంట్, ఒక సెల్ లోంచి వచ్చే కరెంట్. ఇదేంటంటే అన్ని సెల్స్ లోంచి వచ్చే కరెంటు. సో ఇక్కడ ఎక్కువ, సో కరెంట్ ఇక్కడ N టైమ్స్ ఉంది, N టైమ్స్ ఆఫ్ E అని ఉంది. అంటే మనకి ఎక్కువ కరెంట్ కావాలంటే మనం కండిషన్ ఏంటంటే ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ అనేది ఇంటర్నల్ రెసిస్టెన్స్ కంటే బాగా ఎక్కువగా ఉంటే అప్పుడు మనకి కరెంట్ N టైమ్స్ ఆఫ్ ది కరెంట్ సెంట్ బై ద సింగిల్ సెల్ కాబట్టి సమానం అవుతుంది. కాబట్టి I ఈజ్ ఈక్వల్ టు NE/R అవుతుంది. I ఈజ్ ఈక్వల్ టు NE/R. ఈ రెండు కేసెస్ గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్ R ఈజ్ వెరీ మచ్ గ్రేటర్ దాన్ NR, then I ఈజ్ ఈక్వల్ టు NE/R. ఇఫ్ R ఈజ్ వెరీ మచ్ లెస్ దాన్ NR, then I ఈజ్ ఈక్వల్ టు E/R కి సమానమైంది. సో ఇది సిరీస్ కాంబినేషన్ లో జరిగేది. నెక్స్ట్, ఒకవేళ రెండు సెల్స్ తీసుకున్నామండి, రెండు సెల్స్ వేరు ఈఎంఎఫ్లు వేరు ఇంటర్నల్ రెసిస్టెన్స్లు సిరీస్లో ఉన్నాయి. అప్పుడు చూడండి, సో ఫర్ టూ సెల్స్ ఆఫ్ ఈఎంఎఫ్స్ E1 and E2 which are having internal resistances R1 and R2 ఇలా ఉన్నాయి. అంటే ఇట్లా డయాగ్రామ్ అన్నమాట. ఇది ఒక సెల్, ఇది ఇంకో సెల్, రెండే సెల్స్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఈఎంఎఫ్ E1 ఇంటర్నల్ రెసిస్టెన్స్ R1, ఇక్కడ ఈఎంఎఫ్ E2 ఇంటర్నల్ రెసిస్టెన్స్ R2, వేరు ఈఎంఎఫ్. ఇందాక ఇది తేడా ఉంది, ఇందాక తీసుకుంది ఏంటి, అన్ని ఒకే సెల్ ఒకే ఈఎంఎఫ్ ఈ అని తీసుకున్నాం, అన్నింటికి ఒకే ఇంటర్నల్ రెసిస్టెన్స్ RR అని తీసుకున్నాం. ఇక్కడ అలా కాదు, డిఫరెంట్ సెల్స్ హ్యావింగ్ డిఫరెంట్ ఈఎంఎఫ్ అండ్ డిఫరెంట్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇలా ఉన్నాయి. ఇది సిరీస్ లో ఈ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ కనెక్ట్ చేసాం, ఈ సిరీస్ లో ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ కి కనెక్ట్ చేసాం. ఇది ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ R. సో ఇప్పుడు ఏమైంది, ఇందులోంచి వచ్చే కరెంటు I అనే కరెంట్ పాజిటివ్ నుంచి స్టార్ట్ అయితే ఎప్పుడు కూడా కరెంట్ ఇలా వస్తుంది, ఆ కరెంట్ దీంట్లోకి వెళుతుంది,
ఇలా వెళ్ళిన కరెంట్ ఇలా వెళ్ళి ఆ కరెంట్ మళ్ళీ ఈ నెగిటివ్ సెల్ పాజిటివ్, మళ్ళీ నెగిటివ్ సెల్ టు పాజిటివ్ ఇట్లా వెళ్తా ఉంటుంది కరెంట్. సో ఈ ఐ కరెంట్ దీంట్లో వెళ్తుంది, ఈ 2 సెల్స్లో వెళ్తుంది కాబట్టి ఈ అన్ని కూడా ఎలా ఉన్నట్టు సిరీస్లో ఉన్నట్టు. సో ఈ కేసులో మళ్ళీ ఇందాక చెప్పుకున్నట్టుగా టోటల్ ఈఎంఎఫ్ క్యాల్కులేట్ చేయి. టోటల్ ఈఎంఎఫ్ ఏంటండి, ఇందాక అన్ని ఈఏ కాబట్టి ఎన్ సెల్స్ కాబట్టి ఎన్ఈ అన్నాం. ఇక్కడ వేరే ఈఎంఎఫ్లు కదా, కాబట్టి రెండింటి నుంచి యాడ్ చేయాలి. సో E1 plus E2. సో హియర్ టోటల్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు E1 plus E2. టోటల్ ఈఎంఎఫ్ E1 plus E2. నెక్స్ట్ టోటల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఏమైందండి, టోటల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఏమైంది, రెండింటిని యాడ్ చేసుకోవాలి. సో దీనికి R1 R2 కాబట్టి R1 plus R2. నెక్స్ట్ థర్డ్ పాయింట్ టోటల్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఏమైందండి, టోటల్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ R1 R2 R మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి, సిరీస్లో ఉన్నాయి కాబట్టి. సో R1 plus R2 plus R. మరి కరెంట్ ఏమైంది, ఫోర్త్ పాయింట్ కరెంట్ ఫార్ములా ఏంటంటే I ఈజ్ ఈక్వల్ టు total EMF by total current. Here total EMF is E1 plus E2 and total resistance is entandi R1 plus R2 plus R. So R1 plus R2 plus R. So itla total current ఎంత ఉందో మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో కొన్ని అడిషనల్ పాయింట్స్ కూడా ఉన్నాయి. టర్మినల్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఫస్ట్ సెల్ అంట, అక్రాస్ ఫస్ట్ సెల్. ఇక్కడ టర్మినల్ పొటెన్షియల్ డిఫరెన్స్ కావాలి. టర్మినల్ పొటెన్షియల్ డిఫరెన్స్ అన్నా టర్మినల్ వోల్టేజ్ అన్నా ఒకటే, నిన్న క్లాస్లో చెప్పుకున్నాం. మరి ఫస్ట్ సెల్ ఏ స్టేట్ లో ఉంది, ఛార్జింగ్ స్టేట్ లో ఉందా, డిశ్చార్జింగ్ స్టేట్ లో ఉందా? సెల్ లోంచి కరెంట్ బయటకు వస్తుందంటే ఇది డిశ్చార్జింగ్. ఇక్కడ సెల్ లోపలికి కరెంట్ వెళ్తుంది, నెగిటివ్ టు పాజిటివ్, సెల్ లోపలికి కరెంట్ వెళ్తుంది, ఇక్కడ సెల్ నుంచి బయట కరెంట్ వస్తుంది. సో సెల్ నుంచి కరెంట్ బయటకు వస్తుంది కాబట్టి ఈ సెల్ ఏమవుతుంది, డిశ్చార్జ్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి కరెంట్ లోపలికి వెళ్తుంది అంటే ఇది ఏమవుతుంది, ఛార్జ్ అవుతుంది. సో ఇక్కడ E1 విల్ బి ఇన్ డిశ్చార్జింగ్ మోడ్ అండ్ E2 విల్ బి ఇన్ ది సెకండ్ సెల్ విల్ బి ఇన్ ఛార్జింగ్ మోడ్. ఫస్ట్ సెల్ విల్ బి ఇన్ డిశ్చార్జింగ్ మోడ్, సెకండ్ సెల్ విల్ బి ఇన్ ఛార్జింగ్ మోడ్ అనమాట. సో ఫస్ట్ సెల్ డిశ్చార్జింగ్ మోడ్ లో ఉన్నప్పుడు మరి టర్మినల్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అవుద్ది, నేను చెప్పుకున్న ఫార్ములా. టర్మినల్ వోల్టేజ్ ఎంత అవుద్దండి, డిశ్చార్జింగ్ కి V ఈజ్ ఈక్వల్ టు E మైనస్ IR. కాబట్టి ఇక్కడ V1 ఈజ్ ఈక్వల్ టు E1 మైనస్ I, ఇక్కడ ఇంటర్ రిలేషన్స్ R1 కాబట్టి మైనస్ R1. సో టర్మినల్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ది ఫస్ట్ సెల్ ఎంత అయింది, V1 ఈజ్ ఈక్వల్ టు E1 మైనస్ R1 IR1. అలాగే సెకండ్ సెల్ దగ్గర క్యాలిక్యులేట్ చేస్తే టర్మినల్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ సెకండ్ సెల్ ఇదేమైంది, ఇది ఛార్జింగ్ మోడ్ లో ఉంది కాబట్టి V2 ఈజ్ ఈక్వల్ టు E2 ప్లస్ IR2 అయింది. V2 ఈజ్ ఈక్వల్ టు E2 ప్లస్ IR2. ఫస్ట్ సెల్ కి V1 ఈజ్ ఈక్వల్ టు E1 మైనస్ IR1, సెకండ్ సెల్ కి V2 ఈజ్ ఈక్వల్ టు E2 ప్లస్ IR2. ఓకే, ఇది ఎప్పుడు 2 సెల్స్ తీసుకున్నప్పుడు. ఓకేనా, అర్థమైందా? ఇఫ్ 2 సెల్స్ తీసుకుంటే టోటల్ ఈఎంఎఫ్స్ ఏమైందండి, E1 ప్లస్ E2. టోటల్ రెసిస్టెన్స్ ఏమైందండి, R1 ప్లస్ R2. టోటల్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఏమైందండి, R1 R2. ఇది కూడా ఉంది కదా సిరీస్ లో, కాబట్టి R1 ప్లస్ R2 ప్లస్ R. కరెంట్ అంటే ఏమైందండి, ఈఎంఎఫ్ బై టోటల్ రెసిస్టెన్స్. ఈఎంఎఫ్ ఏమో E1 ప్లస్ E2, టోటల్ రెసిస్టెన్స్ ఏమో R1 ప్లస్ R2 ప్లస్ R. సో కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు E1 ప్లస్ E2 బై R1 ప్లస్ R2 ప్లస్ R. తర్వాత టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ది ఫస్ట్ సెల్ ఏ స్టేట్ లో ఉంది, డిశ్చార్జింగ్ స్టేట్ లో ఉంది కాబట్టి E1 మైనస్ R1. సెకండ్ సెల్ ఏ స్టేట్ లో ఉంది, ఛార్జింగ్ స్టేట్ లో ఉంది, ఎందుకని కరెంట్ లోపలికి వెళ్తుంది. మనం సెల్ కి కరెంట్ ఇస్తున్నాం బయట నుంచి, దట్ మీన్స్ సెల్ ఈజ్ ఛార్జింగ్. అంటే V2 ఈజ్ ఈక్వల్ టు E2 ప్లస్ IR. V2 ఈజ్ ఈక్వల్ టు E2 ప్లస్ IR. సో దీంట్లో ఇఫ్ వన్ ఆఫ్ ద సెల్ ఈజ్ రాంగ్లీ కనెక్టెడ్ అనుకోండి, ఇది వన్ ఆఫ్ ది సెల్ రాంగ్లీ కనెక్టెడ్ అంటే ఇక్కడ పాజిటివ్ బదులు నెగిటివ్, ఇటువైపు పాజిటివ్,
అప్పుడు రాంగ్లీ కనెక్టెడ్ అయ్యేది. ఇది కరెక్ట్ గా కనెక్ట్ చేసాం, సిరీస్ కనెక్ట్ చేసాం. ఇప్పుడు ఒక సెల్ రాంగ్ గా కనెక్ట్ చేద్దాం. రాంగ్ గా కనెక్ట్ చేయటం అంటే ఇది నెగిటివ్ తీసుకొని ఇటేపు పాజిటివ్ పెడదాం. రాంగ్లీ కనెక్టెడ్ అనమాట. మైనస్ ప్లస్ సెకండ్ సెల్ అయినా కదా, ఏదైనా చేసుకోవచ్చు మీరు. సో ఇఫ్ వన్ ఆఫ్ ది సెల్ ఈజ్ రాంగ్లీ కనెక్టెడ్, if one of the cell is wrongly connected, plus minus, అప్పుడు ఏమైంది? అయితే ఇక్కడ కండిషన్ ఏంటంటే E1 అనేది E2 కంటే ఎక్కువగా ఉందనుకోండి. ఇఫ్ E1 ఈజ్ గ్రేటర్ దాన్ E2, ఇఫ్ E1 ఈజ్ గ్రేటర్ దాన్ E2, అప్పుడు ఏమైంది? సో టోటల్ ఈఎంఎఫ్ ఏమైందంటే E1 ఇది మైనస్ వస్తుంది, ఇక్కడ మైనస్ E2, E1 మైనస్ E2. ఒకవేళ E2 ఎక్కువ ఉంటే E2 మైనస్ E1. ఇక్కడ E1 ఎక్కువ కాబట్టి E1 మైనస్ E2. ఇంటర్నల్ రెసిస్టెన్స్ లో ఏ మార్పు ఉండదు, రెండు సిరీస్ లో ఉన్నాయి కాబట్టి R1 ప్లస్ R2. టోటల్ రెసిస్టెన్స్ లో కూడా ఏ మార్పు ఉండదు, R1 ప్లస్ R2 ప్లస్ R. ఏలా ఏంటంటే ఎక్కడైతే ప్లస్ E2 ఉందో అక్కడ మైనస్ E2 పెంచుకుని అన్ని మార్చుకోవటమే. సో ఇక్కడ ఇందాక ప్లస్ E2 ఉంది, మైనస్ E2 పెట్టాం, ఈ సేమ్ అలానే ఉంటాయి. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మైనస్ E2 అవుతుంది, E1 మైనస్ E2. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి V1 ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ సెల్ కాబట్టి ఇక్కడ చూడండి ఇది డిశ్చార్జింగ్ మోడ్, ఇది ఏమవుతుంది E1 మైనస్ IR1. సెకండ్ సెల్ చూడండి ఇదేమైంది, ఇక్కడ మైనస్ E2 తీసుకోవాలి. V2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ E2 అంటే V2 ఈజ్ ఈక్వల్ టు IR2 మైనస్ E2 అవుతుంది. V2 ఈజ్ ఈక్వల్ టు IR2 మైనస్ E2 అవుతుంది. IR2 ముందు రాశారు, V2 ఈజ్ ఈక్వల్ టు IR2 మైనస్ E2 అవుతుంది. సో అది సిరీస్ కాంబినేషన్. సిరీస్ కాంబినేషన్ లో ఇంకో పాయింట్ ఉంది. ఇఫ్ M సెల్స్ అవుట్ ఆఫ్ N సెల్స్ లోనంట M సెల్స్ రాంగ్ గా కనెక్ట్ చేసాం, రాంగ్లీ కనెక్టెడ్ ఇన్ సిరీస్, మొత్తం N సెల్స్ లో M సెల్స్ రాంగ్ గా కనెక్ట్ చేసాం. అప్పుడు ఏమైంది చూడండి. దెన్ wrongly connected in series to an external resistance or resistor R. అప్పుడు ఏమైంది? టోటల్ EMF, ఫస్ట్ పాయింట్, టోటల్ EMF ఈజ్ ఈక్వల్ టు గుర్తుపెట్టుకోండి N మైనస్ 2M అయింది, N మైనస్ 2M ఇంటూ E. ఇఫ్ M సెల్స్ లో N అనే సెల్స్ ఉన్నాయి, అందులో కొన్ని M అనమాట, అవి రాంగ్ గా కనెక్ట్ చేస్తే అప్పుడు టోటల్ EMF ఎంత అయితే గుర్తుపెట్టుకో, N మైనస్ 2M ఇంటూ E. టోటల్ రెసిస్టెన్స్, ఇంటర్నల్ రెసిస్టెన్స్ అది ఏమవుతుంది, అది NR. అన్నిటికీ ఒక్కోదానికి R కాబట్టి NR. టోటల్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ అదేమైంది, అది NR ప్లస్ R. ఆ NR కి సిరీస్ లో రెసిస్టెన్స్ యాడ్ అయి ఉంటుంది కాబట్టి టోటల్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఏమైంది, NR ప్లస్ R. కరెంట్ ఏమైంది, కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు టోటల్ EMF బై టోటల్ రెసిస్టెన్స్ కాబట్టి N మైనస్ 2M ఇంటూ E బై NR ప్లస్ R. N మైనస్ 2M ఇంటూ E బై NR ప్లస్ R అవుతుంది, NR ప్లస్ R. ఓకే, సో ఇది రాంగ్. ఇప్పుడు ఈ ఫార్ములాస్ ఎప్పుడు తీసుకోవాలి, ఇఫ్ M cells out of N cells are wrongly connected in series, then
total EMF N minus 2M into E, total internal resistance NR, total effective resistance is NR plus R. Now current will be N minus 2M into E by NR plus R. సో ఇవన్నీ సిరీస్ కాంబినేషన్. సో దీంట్లోనే అన్నీ వచ్చేస్తాయండి. ఐపీ వచ్చేసింది, ఆబ్జెక్టివ్ కూడా వచ్చేసింది, ప్రాబ్లమ్సే రాలేదు. వాటి మీద ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఏవైతే ఫార్ములా చెప్పామో వాటి మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి అంతే అని చెప్పి. కాకపోతే ఏ ఫార్ములా దేనికి వాడాలి అనేది చూసుకోవాలి. ఆ కాన్సెప్ట్ తగ్గట్టు ఏంటో ఎత్తుకొని ఆ ఫార్ములా వేసి ప్రాబ్లం చేయాలి. సో నిన్న ప్రాబ్లమ్స్ 3 చెప్పుకున్నాం కదా. టర్మినల్ వోల్టేజ్ ఒకటి, R = 4 ohms ఒకటి, ఆ తర్వాత రెసిస్టెన్స్ 90 ohms వచ్చింది. 3 అయినాయా? నిన్న ప్రాబ్లమ్స్ 3 చెప్పుకున్నామండి. 2 చెప్పామా? ఒకసారి చూడండి అమ్మా. 2 అయినాయా? 3 అయినాయా? ఓకే, 2 అయినాయా? అంటే థర్డ్ ప్రాబ్లం చెప్పలేదా? ఒక్క నిమిషం, థర్డ్ ప్రాబ్లం చెప్పాలి. చూడండి, థర్డ్ ప్రాబ్లం చూడండి ఒకసారి. మీకు ఆల్రెడీ పీడిఎఫ్ పెట్టానండి నేను. నిన్న పీడిఎఫ్ పెట్టింది, ఇవాళ కాదు. నిన్న పీడిఎఫ్ పెట్టిన దాంట్లో థర్డ్ ప్రాబ్లం చూడండి. ఏ 10 ohm thick wire is stretched so that its length becomes 3 times అంట. రెసిస్టెన్స్ 10 ohms ఉంది. ఒక వైర్ యొక్క రెసిస్టెన్స్ 10 ohms, R1 = 10 ohm. దాన్ని ఏం చేసామంట? స్ట్రెచ్ చేసామంట. స్ట్రెచ్ చేస్తే ఇనీషియల్ లెంత్ L అనుకోండి, స్ట్రెచ్ చేస్తే తర్వాత లెంత్ ఏమైందంట? 3 times పెరిగిందంట. లెంత్ 3 times అయింది, 3L. L1 L అనుకోండి, L2 3L అనుకోండి. అయితే అస్యూమింగ్ దట్ దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ఇట్స్ డెన్సిటీ, ఆ వైర్ యొక్క డెన్సిటీలో ఏ మార్పు లేదు, డెన్సిటీ ఈజ్ కాన్స్టెంట్ అంట. క్యాలిక్యులేట్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ది స్ట్రెచ్డ్ వైర్. అప్పుడు ఆ స్ట్రెచ్డ్ వైర్ యొక్క రెసిస్టెన్స్ R2 అనుకుంటే R2 ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి. ఒక వైర్ తీసుకుని ఆ వైర్ యొక్క రెసిస్టెన్స్ 10 ohm, దాని యొక్క లెంత్ L. ఏం చేసాం? స్ట్రెచ్ చేసాం. స్ట్రెచ్ తీసుకోమన్నాడు. అస్యూమ్ దట్ డెన్సిటీ ఈజ్ కాన్స్టెంట్ అన్నట్టు. చూడండి, రెసిస్టెన్స్ ఫార్మ్ ఏంటండి? వినో, ఇది ఐపీ ప్రాబ్లం అండి. ఈ చెప్పాను కదా, ఈ చాప్టర్ లో 8 మార్క్స్ వస్తుంది. 8 మార్క్స్ వచ్చినప్పుడు బీబిట్ కింద ఎలాంటి ప్రాబ్లమ్స్ జరుగుతారు కాబట్టి ప్రాబ్లమ్స్ బాగా చేసుకుని వెళ్ళాలి. సీనియర్ ఇంటర్లో థియరీ పార్ట్ ఎక్కువ ఉంటుంది, డెరివేషన్ పార్ట్ తక్కువ ఉంటుంది. జూనియర్ ఇంటర్ ఫిజిక్స్ వేరు, సీనియర్ ఇంటర్ ఏంటండి 6, 7. వాటిలోంచి 3 వచ్చేసేయి, 2 రాసే వాళ్ళం బాగుండేది. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు సీనియర్ ఇంటర్ సిలబస్ ఎక్కువ ఉంటుంది, క్వశ్చన్స్ ఉంటాయి. అవన్నీ రాయాలంటే మీరు చదువుకుంటే వచ్చేవి కావు అవి. కంపల్సరీ క్లాస్ మీద చదువుకుంటే ఈజీగా రాయొచ్చు. తెలుసు అంతమంది క్లాస్ L/A. R = ρL/A. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. వెన్ ఎవర్ ఏ వైర్ ఈజ్ స్ట్రెచ్డ్ ఆర్ ట్విస్టెడ్ ఆర్ ఎలాంగేటెడ్, స్ట్రెచ్డ్ అయినా ఎలాంగేటెడ్ అయినా ఒకటే మీనింగ్. స్ట్రెచ్డ్ అంటే సాగదీయటం, లేదా ఎలాంగేటెడ్ అన్నా సాగదీయటమే. ట్విస్టెడ్ మడత పెట్టినా కానీ, లేదా మిల్ తిప్పినా కానీ ఆ వైర్ యొక్క వాల్యూమ్ మారదు. ఆ వైర్ యొక్క వాల్యూము మారదు. వెన్ ఎవర్ ఏ వైర్ ఈజ్ ట్విస్టెడ్ ఆర్ ఎలాంగేటెడ్, ద వాల్యూమ్ ఆఫ్ దట్ వైర్ విల్ రిమైన్ కాన్స్టెంట్. వాల్యూమ్ ఏం మారదు అనమాట. సో కాబట్టి ఇక్కడ ఏం చేద్దామంటే, లెంత్లు రెసిస్టెన్స్లే ఉండాలి, ఈ ఏరియా ఉండకూడదు, ఈ రో ఉండకూడదు ప్రాబ్లం క్యాలిక్యులేట్ చేయాలంటే. అందుకే ఏం చేద్దాం, రో ఎలాగో వాడు కాన్స్టెంట్ అని ఇచ్చాడు మనకి. డెన్సిటీ, రో అంటే ఏంటి? డెన్సిటీ ఆర్ రెసిస్టివిటీ. మనం తీసుకుంది ఒకటే వైర్ కదా, ఒకే వైర్ తీసుకున్నప్పుడు రెసిస్టివిటీ ఎప్పుడు కూడా కాన్స్టెంట్ గా, రైట్. సో దీన్ని ఏం చేద్దామంటే లెంత్ తో మల్టిప్లై చేసి డివైడ్ చేయండి. అప్పుడు ఏమైంది? R = ρL² బై ఏరియా ఇంటూ లెంత్. ఫార్ములా వాల్యూమ్ అనమాట. వాల్యూమ్ అంటే లెంత్ ఇంటూ ఏరియా.
సో ఎట్లాగా రో కాన్స్టెంట్, వాల్యూమ్ కూడా కాన్స్టెంట్ అని చెప్తున్నాను. ఒక వైర్ ని ట్విస్ట్ చేసినా ఎలాంగేట్ చేసినా ఆ వైర్ యొక్క వాల్యూమ్ ఏం మారదు, కాబట్టి వాల్యూమ్ కూడా కాన్స్టెంట్. సో ఆర్ ఈజ్ ప్రపోర్షనల్ టు, ఈ రెండు పోతే ఆర్ విల్ బి ప్రపోర్షనల్ టు ఎల్ స్క్వేర్. సో దీని ఏమైతుంది, వీ కెన్ రైట్ ఇట్ యాజ్ R1 by R2 is equal to L1 by L2 whole square. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, సబ్స్టిట్యూట్ చేసుకోండి, R2 ఎంతో L2 ఎంతో క్యాలిక్యులేట్ చేసుకోండి. R2 క్యాలిక్యులేట్ చేయాలి. R1 అంటే 10 by R2 is equal to L1 అంటే L, L2 ని రాయొచ్చు 3L హోల్ స్క్వేర్. L క్యాన్సిల్ అవుతుంది. 1/3 హోల్ స్క్వేర్ అంటే ఏమైందండి, ఇది 1/9 అవుతుంది. 1/9. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే R2 is equal to 9 into 10 90. So R2 is equal to 90 ohms. So resistance of the second wire which is stretched 3 times stretch చేసాం కదా, సో దాని రెసిస్టెన్స్ ఎంత అవుతుందండి, 90 ohms అవుతుంది. రెసిస్టెన్స్ విల్ బి 90 ohms. సో నేను 2 ప్రాబ్లమ్స్ చెప్పాము, దాని కింద ఈ ప్రాబ్లం కూడా చూడండి. ఏంటి నెక్స్ట్, సో మనకి ఇంకా 5 minutes ఉంది. ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ సెల్స్. నెక్స్ట్ కాంబినేషన్ ఏంటండి, ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ సెల్స్. ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ సెల్స్. సో సెల్స్ ప్యారలల్ కాంబినేషన్ అంటే ఎలా కనెక్ట్ చేయాలి చూడండి. సో దిస్ ఈజ్ ఫస్ట్ సెల్, ఇది సెకండ్ సెల్, సో ఆన్, ఇలా సో ఆన్. ఇది nth సెల్. సెల్ అంటే 2 టెర్మినల్స్ ఉండాలి, పాజిటివ్ నెగిటివ్ ఇలా ఉన్నాయండి. సో ఇప్పుడు నేను ఇవన్నీ ప్యారలల్ లో పెట్టాలంటే ఏం చేయాలంట, అన్ని పాజిటివ్ టెర్మినల్స్ అన్ని కూడా జాయిన్ చేసి ఇవన్నీ ఇలా కనెక్ట్ చేయాలి. ఒక ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ కనెక్ట్ చేయాలి ఆర్. ఇటువైపు ఉన్నటువంటి నెగిటివ్ టెర్మినల్స్ అన్ని కలిపి ఆ మొత్తాన్ని ఇంకో ఎండ్ ఆఫ్ ది రెసిస్టర్ కనెక్ట్ చేయాలి. సో ఇలా కనెక్ట్ చేస్తే అవి ఎలా ఉన్నట్టు, ప్యారలల్ కాంబినేషన్ లో ఉన్నట్టు అనమాట. చూడండి, దీనికి ఈఎంఎఫ్ఈ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆర్, అలాగే దీనికి ఈఎంఎఫ్ఈ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆర్, దీనికి ఈఎంఎఫ్ఈ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆర్. సో if all the positive terminals of the cell are connected to one end of the resistor and all the negative terminals are connected to another end of the resistor, then the cells are said to be connected in parallel. అప్పుడు ఇవన్నీ parallel లో ఉన్నట్టు. సో parallel లో కరెంట్ ఎలా ఫ్లో అవుతుందో చూద్దాం. సో దీంట్లోంచి కరెంట్ I1 వస్తుంది, దీంట్లోంచి కరెంట్ I2 వస్తుంది, దీంట్లోంచి కరెంట్ I3 వస్తుంది. ఈ I1 I2 I3 మూడు ఇక్కడ కలిసినాయి, మూడు కలిసి I కింద మారి ఇలా ఫ్లో అవుతుంది. ఆ I దీంట్లోకి వెళ్తుంది, ఇది ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ లోకి వెళ్ళి ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మూడు మార్గాలు ఉన్నాయి, పైకి ముందుకి కిందకి. సో ఇటు వెళ్ళే కరెంట్ మళ్ళీ I1, ఇటు వెళ్ళే కరెంట్ మళ్ళీ I2, ఇటు వెళ్ళే కరెంట్ IN అనుకోండి, IN. సో ఇట్లా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ అన్ని డిఫరెంట్ కరెంట్లు అండి. ఈ సెల్ వెళ్ళే కరెంట్ I1, ఈ సెల్ కరెంట్, ఈ సెల్ వెళ్ళే కరెంట్ IN. అంటే డిఫరెంట్ సెల్స్ లో డిఫరెంట్ కరెంట్స్ వెళ్తున్నాయి. ఒకే కరెంట్ వెళ్తే అవి సిరీస్, డిఫరెంట్ కరెంట్స్ వెళ్తే అవి ప్యారలల్. ఇప్పుడు మనకి స్విచ్ బోర్డు ఉంది ఇంట్లో. స్విచ్ బోర్డు ఏంటి, ఏం కనెక్షన్ అంటే అది ప్యారలల్ కనెక్షన్. ఎందుకని,
ఏది కావాలంటే అది. ఫ్యాన్ స్విచ్ చేస్తే ఫ్యానే తిరిగిద్ది, లైట్లు వెలగవు. లైట్ స్విచ్ చేస్తే లైట్ వెలుగుతాయి, ఫ్యాన్లు తిరగవు. అవునా కదా? అంటే ఏంటి, అక్కడ ప్యారల్ కాంబినేషన్ ఇచ్చాము. అంటే ఒకటి ఆగిపోయినా మిగతా ఏం ఆగిపోవు, మిగతా పని చేస్తాయి. అంటే అక్కడ మాత్రం సర్క్యూట్ బ్రేక్ చేసాము. ఫ్యాన్కి స్విచ్కి ఉన్నటువంటి సర్క్యూట్ మధ్యలో అక్కడ బ్రేక్ చేసాం, అందుకే ఆగిపోయింది. మిగతా సర్క్యూట్ ఆ విధంగా కనపడదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ సర్క్యూట్ బ్రేక్ చేసాం అనుకో, ఇది ఈ సెల్లో కరెంట్ వెళ్ళకపోవచ్చు, కానీ ఈ రెండిట్లో వెళ్తుందిగా, ఈ రెండు పని చేస్తాయిగా. అదే మన స్విచ్చెస్ లో కూడా అదే జరుగుతుంది. స్విచ్ బోర్డ్ లో మనకి ఇచ్చిన కనెక్షన్ ఏంటి, ప్యారలల్ కనెక్షన్. సో ప్యారలల్ కనెక్షన్ అంటే మనకి ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. అన్నిటికీ ఒకే స్విచ్ చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతాయి, ఫ్యాన్ కావాల్సిన కోసం లైట్ కూడా వేయాల్సి వస్తుంది అనమాట. అట్లా కాదు, మనం ఇచ్చే కాంబినేషన్ ఏంటి, అక్కడ ప్యారలల్ కాంబినేషన్. మళ్ళీ ఇవన్నీ తీసుకెళ్లి ఫ్యూజ్ వైర్కి ఏం చేస్తాం, మనం సిరీస్ లో ఇస్తాం. ఒక ఫ్యూజ్ లాగైతే మొత్తం అన్నీ ఆగిపోతాయి, అంటే మొత్తం అన్నింటిలో కరెంట్ ఫ్లో అయిపోతుంది. సో ఇది ప్యారలల్ కాంబినేషన్. ప్యారలల్ కాంబినేషన్ లో డిఫరెంట్ కరెంట్స్ ఫ్లో అవుతూ ఉంటాయండి. ఒక్కొక్క సెల్, ఈ సెల్ I1, ఈ సెల్ I2, ఈ సెల్ IN. దట్ మీన్స్ ఆల్ ద సెల్స్ ఆర్ ఇన్ ఆల్ ద సెల్స్ డిఫరెంట్ కరెంట్స్ ఆర్ ఫ్లోయింగ్. దట్ మీన్స్ ఆల్ ద సెల్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ అన్నమాట. సో ఈ విధంగా ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ కి ఇవి ప్యారలల్ లో కనెక్ట్ చేయబడినాయి. ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ కి ఈ సెల్స్ ప్యారలల్ లో కనెక్ట్ చేయబడినాయి. సో దిస్ టైప్ ఆఫ్ కాంబినేషన్ ఇస్ కాల్డ్ యాజ్ ప్యారలల్ కాంబినేషన్. మరి ఈ ప్యారలల్ కాంబినేషన్ లో మళ్ళీ టోటల్ ఈఎంఎఫ్ ఎంత, టోటల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత, టోటల్ రెసిస్టెన్స్ ఎంత, కరెంట్ ఎంత, ఇవన్నీ క్యాల్కులేట్ చేయాలి. చూడండి, టోటల్ ఈఎంఎఫ్ ఏమైంది చూడండి. ప్యారలల్ లో పొటెన్షియల్ డిఫరెన్స్ కాన్స్టెంట్, అలాగే ఈఎంఎఫ్ కూడా కాన్స్టెంట్. సో ప్యారలల్ లో అన్నిటికీ ఈనే, కాబట్టి టోటల్ ఈఎంఎఫ్ కూడా ఏమైందంటే ఈ అయింది. టోటల్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈ. మరి టోటల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఏమైందండి, ఇవన్నీ ప్యారలలేగా. ఇక్కడ 6, ఇక్కడ 6, ఇక్కడ 6 అన్ని ప్యారలల్ లో ఉంటే ఏమవుతుంది, డివైడ్ అయింది. 2 రెసిస్టర్స్ ప్యారలల్ ఉన్నాయి అనుకోండి, R/2. 3 ఉన్నాయి అనుకోండి, R/3. N ఉన్నాయి అనుకోండి, R/N. కాబట్టి ఇక్కడ రెసిస్టెన్స్ ఏమైంది, టోటల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ R/N. టోటల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఈజ్ R/N. మరి టోటల్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఎంత, వాట్ ఈజ్ టోటల్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్? ఎంత? టోటల్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఇవన్నిటి కలిపి R/N. ఈ R, ఈ మూడిటి కలిపి R/N వచ్చింది ఇంటర్నల్ రెసిస్టెన్స్. ఆ R/N 6 సిరీస్ లో ఉంటాయి. ఆ R/N లో వెళ్లే కరెంటు, ఈ R లో వెళ్లే కరెంటు సేమే. కాబట్టి ఆ R/N, ఈ R రెండు ఎలా ఉంటాయండి, సిరీస్ లో ఉంటాయి. సో టోటల్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ అంటే R/N ప్లస్ R. దాంట్లో ఇంటర్నల్ రెసిస్టెన్స్ R/N. ఆ R/N, ఈ R రెండు సిరీస్ లో ఉంటాయి. కాబట్టి టోటల్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఏమైంది, R/N ప్లస్ R. సో టోటల్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఈజ్ R/N ప్లస్ R. మరి కరెంట్ ఏమైందండి, వాట్ విల్ బి ద కరెంట్? ఏమవుతుంది, కరెంట్ అంటే టోటల్ ఈఎంఎఫ్ బై టోటల్ రెసిస్టెన్స్. సో కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఈఎంఎఫ్ ఏమో ఈ